ఏంటొదినా బాత్రూంలో కాలు జారి పడ్డారా? అయ్యో పాపం. ఎలా ఉంది ఇప్పుడు? డాక్టర్లు ఏమంటున్నారు? తలకి తగిలిందా? అయితే కష్టమే పాపం ఇంకా బతకటం. అసలు ఆ కరోనా వచ్చినప్పుడే పోతారనుకున్నారు అందరూ, కానీ గట్టి పిండం కాబట్టి ఇప్పుడు దాకా ఆగారు వదినా. ఇంతకీ హాస్పిటల్లో ఎవరు చేర్చారు? మనోడున్నాడా? నువ్వు కూడా వీళ్ళతో పాటే వచ్చావా? నాకు ఇల్లింటి పక్కనే పద్మ ఉంటుంది కదా, ఆ పద్మ ఫోన్ చేస్తే వెంటనే బయలుదేరి వచ్చా. ఇంతకీ చిన్న కొడుక్కి కబురెళ్ళిందా? అమెరికా నుంచి రావాలాయే. పైగా ముసలాయన సృహలో ఉండగానే ఆస్తి పంపకాలు అవి చేసేసుకుంటే అయిపోతుంది, రేపు పోయా కొట్టుకు సావకుండా. అసలుకి అన్నదమ్ములిద్దరికీ నిమిషం కూడా పడదు. కానీ ముసలాయన ఇల్లు ఎవరి పేరు మీద రాస్తారో చూడాలి. ఈయనకి ఎంత లేదన్నా పెద్ద కొడుకు అంటేనే ఎంతో కొంత అభిమానం ఎక్కువ, ఆయనకే రాస్తాడేమో. వీళ్ళెవరు? ముసలాయన తమ్ముడు పిల్లలా? ఎప్పుడు చూసినట్టు లేదు, మాటలు లేవనుకుంటా. పాపం తాతగారిని చూసి వెళ్ళటానికి వచ్చారా? మేమందరం ఒకటే కమ్యూనిటీలో ఉంటాం. మీరెక్కడుంటారు? గొంతు ఎండిపోతుంది, రోజు ఈ టైంకి టీ తాగే అలవాటు కదా ఇంట్లో. ఇక్కడేదో టీ మెషిన్ ఉంది కానీ ఎంతైనా మనం ఇంట్లో చేసుకునే టీ అల్లే ఉండదు. ఏమంటావు? చెరొక్క కప్పు తెచ్చుకుందావా? వాటికి వీటితో సరిపెట్టుకుందాంలే. దా మెషిన్లో టీ తెచ్చుకుందాం వెళ్ళి. ఏ బాబు ఇట్రా, ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్ళి ఆ క్యాంటీన్లో 4 సమోసాలు తీసుకురా. ఇక్కడికి తీసుకురా మాక, అక్కడి నుంచి పిలు, మేమే అక్కడికి వచ్చి తింటాం. ఈ హాస్పిటల్ క్యాంటీన్లో సమోసాలు భలే ఉంటాయి వదినా. మేము మొన్న మధ్య మా చుట్టాలైన ఒక ఆయనకి ఇక్కడ హార్ట్ ఆపరేషన్ అయితే ఆయన చూడటానికి వచ్చినప్పుడు తిన్నా, భలే ఉంటాయి. నువ్వు ఇంకాసేపు ఉంటావు వదినా ఇక్కడే? నేను బయలుదేరతాలే, మా వాడు కాలేజ్ నుంచి వచ్చే టైం అయింది. నేను వంట కూడా చేయలా, వాడికి కూడా ఇక్కడే 4 సమోసాలు కట్టించుకెళ్తా. పెద్ద ఆయన పోతే మాత్రం నాకు ఫోన్ చేయొద్దు, నా వెంటనే బయలుదేరి వచ్చేస్తా.